నేను పరిచారకుల మీటింగ్లో ఎందుకా అని అడిగాను. చాలా కుటుంబాలు భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారంట. మీరు ధనవంతులై ఉండొచ్చు, మీరు బాగా ఇంటి దగ్గర మంచి వంటలు చేసుకుని ఉండవచ్చు, ఇక్కడ తినకపోతే మీకు దీవెన లేదు. ఇక్కడ ఖచ్చితంగా తిని వెళ్ళాల్సిందే. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ తినండి, ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ భోజనం చేసి వెళ్ళాల్సిందే. ఆ మాటకు వస్తే ఆరాధన ముగించుకొని స్టార్ హోటల్ పోయి భోజనం చేయొచ్చు. నేను అందరితో పాటు మీరు ఏం తింటున్నారో అదే తింటున్నాను. ఇక్కడ తెలుసా మీకు ఆ విషయం? మీకు ఏం భోజనం వడ్డిస్తున్నారో నాకు కూడా అదే వడ్డిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక సహవాసం. హల్లెలూయా. ఇది ఒక దేవుని సంఘం. ఇక్కడ ప్రేమ, ఆప్యాయత, సమాధానము, దేవుని సన్నిధి, ఆయన అభిషేకము ఉంటుంది. ఇక్కడ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక ముద్ద అన్నం తిని వెళ్ళండి, మీరు ఇల్లు చేరుకోకమునిపే మీ శరీరంలో ఉన్న ప్రతి రోగము యేసు నామములో ఉంటుంది. హల్లెలూయా. అనారోగ్యం ఉన్న వాళ్ళు ఒక గ్లాస్ మంచినీళ్ళు త్రాగి వెళ్ళండి, ఇక్కడ నుండి మీరు బయటికి అడుగు పెట్టకమునిపే పరిశుద్ధాత్ముడు మీలో కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. అలా సాక్ష్యాలు ఇచ్చారు ఇక్కడ బిడ్డలు. మీరు సంఘమునకు వచ్చేటప్పుడు ఎలాగుండాలి బైబిల్ చెబుతుంది, సంఘంలో కూర్చున్నప్పుడు ఎలాగుండాలి వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధ బలలో చేయి వేసేటప్పుడు ఎలాగుండాలి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ సంఘములో నుండి బయటకు వెళ్ళినప్పుడు ఎలాగుండాలో దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ ఇప్పటికీ ప్రస్తుతమునకు మాత్రం పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందవలసిన పరిశుద్ధులు దేవుని బిడ్డలు ఎలాగుండాలి? ప్రభు రాత్రి భోజన సంస్కారము అని అంటారు. అంటే దాన్ని ఎలాగ ఆచరించాలి? ప్రభు రాత్రి భోజన సంస్కారం ఎలాగ చేయాలి? మీరు ఎక్కడైనా చూసారు లేదు కానీ విందు భోజనాలకి చాలా పద్ధతిగా ప్లాన్ ప్రకారంగా వాటన్నిటిని ఒక ఖచ్చితమైనటువంటి ఆ రీతిలో అమర్చి ఉంటారు. మంచి టేబుల్స్ వేసి దానిపైన ఓ మంచి పేపర్ వేసి వచ్చిన వాళ్ళకి అఫీషియల్ చైర్స్ వేసి చక్కటి భోజన పాత్రలు అయితేనేమి, త్రాగే మంచిలో త్రాగే గ్లాసులు అయితేనేమి అన్నీ కూడా ఉండి వడ్డించే వాళ్ళు క్రమంగా వడ్డిస్తూ మొదటి వాడికి తృప్తినిచ్చేటట్లు ఎలాగ భోజనాన్ని ఇచ్చారో చివరి వాడికి కూడా అలాగ చేస్తూ ఉంటారు. ఆదివారము ఒక విందు, పరిశుద్ధ మందిరము ఒక విందుశాల. ఇక్కడ విందు ప్రధాని ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. విందులో ప్రధానమైన వ్యక్తి ఎవరు అంటే పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు వారు. ఆయన విందుశాలకు వచ్చిన మనమందరం కూడా మంచి భోజనాన్ని ఆరగించాలి. ఏంటి ఆ భోజనము అంటే ఆయన శరీరము, రెండవది ఆయన రక్తం. ఎవరు ఆయన భోజనములో పాలు పంపులు పొందరో, ఎవరు ఆయన రక్తములో పాలు పంపులు పొందరో, దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాట చెబుతున్నాను, వాళ్ళకి నిత్యత్వము లేదు, మోక్షరాజ్యము లేదు. అనగా పరిశుద్ధ దూతల ఎదుట దేవుడు మనము ఎవరమో నాకు తెలియదు అంటాడు. ఇది కఠినమైన మాట. అయ్యా నేను మందిరానికి వస్తున్నాను, దేవుడిని నమ్ముకున్నాను, నాకున్న పరిస్థితులు బాగోలేవు, నా భర్త రక్షింపబడలేదు, మా అత్త ఒప్పుకోదు, నేను మందిరానికి రావటం మేము అన్యులము, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ప్రార్థన చేసుకోండి. యవన బిడ్డలు కూడా ప్రార్థన చేసుకోండి, సిద్ధపడండి. ఇక్కడ మనం అడుగుపెట్టి అందరం కూడా ఆ ప్రభు పరిశుద్ధ భోజనంలో పాలు పంపులు పొందాలి, ఆయన రక్తములో పాలు పంపులు పొందాలి. అలాగని నేను పాలు పంపులు ఈరోజు పొందుతానంటే కుదరదు, దానికి ఒక క్రమం ఉంది. ఏంటి ఆ క్రమము? అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుదాం ఒకసారి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 42 అండ్ వర్స్. 2వ అధ్యాయము 42వ వచనము నుండి లేదా ఆ పై వచనము నుండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా.
who are the eligible person to have a partaking in the Lord's communion table. ఎవరు ఆయన పరిశుద్ధ శరీరములో పరిశుద్ధ రక్తములో పాలు పంపులు పొందుటకు అర్హులు అని ప్రశ్న వేసుకుంటే బైబిల్ ఇచ్చే సమాధానం, ఒకటి, మారు మనసు పొందాలి. రెండవది, పాప క్షమాపణ కొరకైన బాప్తిస్మం పొందాలి. ఎవరైతే మారు మనసు పొంది, ఎవరైతే బాప్తిస్మం పొంది, ఎవరైతే రక్షణ అనుభవంలోకి వస్తారో వాళ్ళందరూ కూడా యోగ్యులే పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందటానికి. నేను బహుశా 6వ తరగతి చదువుకుంటూ ఉంటాను. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటానికి కర్నూలుకి వచ్చాను మా ఊరు నుంచి. కోల్స్ హై స్కూల్లో ఎగ్జామ్ జరుగుతుంది. దాదాపు 1987-88 ప్రాంతం, 1987-88 ఆ ప్రాంతం అనుకుంటా. మాకు ఆదివారం పడింది ఆ రోజు ఎగ్జాము. ఆదివారం పరీక్ష రాయటానికి మా నాన్నగారు నన్ను తీసుకుని వచ్చారు. మా నాన్నగారికి తెలుసు వీడు చాలా భక్తిపరుడు, మందిరం లేకపోతే ఇబ్బంది పడతాడని చెప్పేసి ఉదయం 5 గంటలకే లేపి అక్కడే స్కూల్లో ఏదో కారిడార్ ఉంటే అక్కడ పడుకున్నాం. సాయంకాలం వచ్చి ఉదయం లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నాకేమో ఎగ్జామ్ 8 గంటలకే. ఇంకంత ఉదయం ఏ చర్చి ఉంటుంది? చాలా చోట్ల తిరిగాం. మాకు సమీపాన ఎక్కడో నాకు బాగా ఐడియా లేదు, కానీ ఆర్సీఎం చర్చి ఉండేది. ఆర్సీఎం చర్చిలో 8 గంటలకే ప్రభు బల్ల ఆరాధన ఇస్తూ ఉన్నారు. నేను కూడా వెళ్ళి వరుసలో నిలబడ్డాను. నాకు తెలియదు, నేను చిన్నోడిని, తీసుకోవాలో తెలియదు. వాళ్ళ పద్ధతి ఏంటంటే ఒక కప్పు నిండా రొట్టెలు ఉంటాయి చిన్న చిన్నవి, అవన్నీ కూడా కొని పెట్టుకుంటారు. తర్వాత పాతలో ద్రాక్షరసం ఉంటుంది. నేను వెళ్ళి అందరూ ఏం చేస్తున్నారో ఫస్ట్ గమనించాను. అందరి దగ్గరికి వెళ్ళి నోరు తెరిచారు. ఫాదర్ అంటారు అక్కడ, ఆయన వచ్చి నోట్లో ఆ రొట్టె ముక్క పెడుతూ ఉన్నాడు. తర్వాత ద్రాక్షరసం పోస్తూ ఉన్నాడు. నేను కూడా వెళ్ళి నోరు తెరిస్తే నన్ను చూశాడు. చాలా చిన్నోడిని, నన్ను పక్కకు తప్పుకో అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకని నాకు ఇవ్వలేదు? కానీ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, పసిపిల్లలకు బాప్తిసం ఇస్తే వాళ్ళకి తెలియదు, వాళ్ళ వయసు అది కాదు. చాలా సంఘాల్లో చిన్నప్పుడే జ్ఞాన స్నానం అని పుట్టిన 40 రోజులకు ఫాదరు లేకపోతే పాస్టర్ గారు చేతుల్లోకి తీసుకొని చెంబుల్లో నీళ్లు తీసుకొని తల మీద వేసి తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున యేసుక్రీస్తు నామమున నీకు బాప్తిసం ఇస్తున్నాను అని 3 సార్లు నీళ్లు చల్లి ఇస్తారు. అది బాప్తిసం కాదు. బాప్తిసం అంటే బైబిల్ చెబుతున్నటువంటి డెఫినేషన్ ఏంటంటే, one who has repented about his past life, whether he committed the sin, whether he fallen, whether he committed the transgressions, whether he met in iniquities, పాపముల చేతనో అపరాధముల చేతనో లేకపోతే దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే ఆ మనిషి నిజముగా తన హృదయంలో నేను చేసినది తప్పు పొరపాటు అని పశ్చాత్తాపడాలి. 40 రోజుల పిల్లోడికి ఈ పశ్చాత్తాపం తెలియదు, పాపం తెలియదు. వాడికి బాప్తిసం ఇవ్వటం ద్వారా దానికి ఏమాత్రం కూడా విలువ ఉండదు. ఎవరు బాప్తిసం పొందారు? పరిశుద్ధ గ్రంథంలో 2వ అధ్యాయంలో 40, 39, 40 వచనాల్లో నేను చదువుతున్నాను. లేదా పై వచనంలో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38 వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందురని వారిని హెచ్చరించాను. ఎవరు బాప్తిసం పొందారు ఆ దినం? పెద్దవాళ్ళే, బాగా యవ్వన బిడ్డలే, వయసు వచ్చిన వాళ్ళే,
తెలిసి వచ్చిన వాళ్ళే. మీరు మూర్ఖులైనటువంటి ఈ ప్రజలకు వేరైపోండి. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందితేనే అది వ్యాలిడిటీ. ఇంకా ఎవరి నామమున బాప్తిస్మం పొందినా కూడా పనికిరాదు, దానికి విలువలేదు. దీని మీద పెద్ద గొడవలే జరుగుతున్నాయి. ఇప్పుడు సమయం కాదు. ప్రభు చిత్తమైతే సవివరంగా బాప్తిస్మం గురించి ఇంకొకసారి మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ దినం నేను పరిశుద్ధ బలంలో చేయి వేయాలి అంటే ఏం చేయాలి? ఏం చేస్తే నేను యోగ్యుని అవుతాను? వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదట మారు మనస్సు, రెండవది పాపక్షమాపణ కొరకైన బాప్తిస్మం. మనం ఇవి కలిగి జీవిస్తే మనకి ఏమంటారంటే ప్రైమరీ ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ప్రాథమిక యోగ్యత ఆ రోజు మనం పొందుకున్నట్టు. ఇక జీవితమంతా ఆ యోగ్యతను కాపాడుకుంటూ రావాలి. దేవుడిచ్చిన ఆ యోగ్యత, దేవుడిచ్చిన ఆ సర్టిఫికేషన్, దేవుడిచ్చినటువంటి ఆ పరిశుద్ధత, బాప్తిసం ద్వారా దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణను ప్రతిదినం కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? వీరందరూ 42 వచనంలో వాక్యంలో రాయబడింది. వీరందరూ అంటే ఆ పైన బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా అపోస్తుల బోధ యందును, రెండవది సహవాసం అందును, మూడవది రెట్టె విరుచుట యందును, నాలుగవది ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రతి రోజు కూడా వాళ్ళు ఈ 4 విషయాల్లో జాగ్రత్త చేసుకుంటూ ఉన్నారు. ఏ ఏ విషయాలు మన వాక్యంలో గమనించినట్లయితే అపోస్తుల బోధ, ఎవ్రీడే వి ప్రాక్టీస్ దట్, లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, read the Bible, meditating the word of God, share the word of God together while you are sitting in your house as a family members, while you are sitting as a close friends, as a good network that you are having, as you are working in your working place with your colleagues as a group, you have to share the word of God. ఇది అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాని చెప్పేది కాదు. మందిరానికి వస్తే ఆశీర్వాదము, దీవెన, మందిరానికి వస్తే స్వస్థత, ఆరోగ్యము, అవి దేవుడు ఎలాగిస్తాడు? వాస్తవం. అపోస్తుల బోధ అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏముందో అదే చెప్పటం. ఈ అపోస్తుల బోధ యందును మనము స్థిరపరచబడాలి. రెండవది సహవాసం, ఫెలోషిప్. దేవుని పరిశుద్ధ బలుల్లో చేయి వేయటానికి మనం ఏం చేయాలంటే సహవాసములు ఎప్పుడు కూడా ఉండాలి. సహవాసం అంటే ఏంటి? మనము ఇంకొకరితో మాట్లాడము, కలిసి ఉండటము, లేకపోతే కలిసి జీవించటము, దీన్ని ఏమంటారంటే సహవాసము అంటారు. క్రైస్తవ బిడ్డలకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే సహవాసం. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ దేశాలు ఉన్నా, ఏ ప్రాంతాలు ఉన్నా, మారుమూల పల్లెల్లో, పట్టణాల్లో అంతట్లో కూడా ప్రతి ఆదివారమున దే గ్రూప్ టుగెదర్, దే గ్యాదర్ టుగెదర్ యాజ్ ఎ గ్రూప్, యాజ్ ఎ హోలీ కాంగ్రిగేషన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకు వాళ్ళు పరిశుద్ధ సంఘముగా సహవాసముగా కలుసుకుంటూ ఉంటారు. మనము ఎంత వాక్యం వింటున్నా మందిరానికి రాకపోతే పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందటానికి అర్హులం కాదు. చాలామంది నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, నాకు తెలుసు నా భక్తి ఏంటో నాకు బాగా తెలుసు, నేను ఏ తప్పు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, నాకు ప్రార్థన వచ్చు, వాక్యం వచ్చు, నాకు నేనే అనుకున్నట్టుగా ఉంటారు. నువ్వు ఒంటరిగా ఉంటే నువ్వు సహవాసంలో ఉన్నట్టు కాదు. వెన్ యూ హ్యావ్ ఏ ఫెలోషిప్ విత్ అదర్, దెన్ యూ విల్ బి ట్రీటెడ్, యు ఆర్ ద ఇన్ కాంగ్రిగేషన్. నీవు ఇంకొకరితో జతకట్టి దేవుని మందిరంలో ఉంటే సహవాసంలో ఉన్నట్టు. సహవాసంలో లేకపోతే పడిపోయే ప్రమాదం ఉంది, పాపం చేసే ప్రమాదం ఉంది, తప్పు చేసే ప్రమాదం ఉంది, కోప్పడే ప్రమాదం ఉంది, కక్షలు పెంచుకునే ప్రమాదం ఉంది, దూరం అయిపోయే ప్రమాదం ఉంది, ఇంకా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రమాదం ఉంది. దట్స్ వాట్ యూ షుడ్ బి స్టే ఇన్ ద కాంగ్రిగేషన్. ఇది ఎప్పుడంట? ప్రతిదినం అంట సహవాసంలో మనం ఉండాలి. మూడవది రెట్టె విరుచుట యందు. రొట్టె, ఇప్పుడు ఈ దినం మనం ధ్యానం చేస్తుంది అదే ప్రభు భోజనం. రొట్టె విరుచుట యందు మనమందరం కూడా ఏం చేయాలంట?
రొట్టె విరుచుట యందు మనం దేనిలో బిజీగా ఉండాలంటే ఈ 4 విషయాలు. ఎవరైనా ఫోన్ చేసి బ్రదర్ ఏం చేస్తున్నారు అని అడిగితే నేను ప్రార్థన చేస్తున్నాను, నేను రొట్టె విరిచే పనిలో ఉన్నాను, నేను వాక్యాన్ని వినే పనిలో ఉన్నాను, నేను సహవాసంలో ఉన్నాను అని చెప్పగలిగిన స్థాయిలో మనం ఉండాలి. కొందరికి పాపం బోరు కొడుతుందంట కదా, చెప్తూ ఉంటారు చాలా బోరు కొడుతుంది బ్రదర్ సిస్టర్. ఈ 4 తలాంతులు మనం కలిగి జీవించినట్లయితే వి నెవర్ ఫీల్ దట్ వీఆర్ ఇన్ బోర్. మనము ఈ 4 సంగతుల్లో జాగ్రత్త చేసుకున్నట్లయితే, దేవుడి సన్నిధిలో మనం జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే మనం ఎలాంటి ఇబ్బంది పడం. 4వదిగా వాక్యంలో రాయబడి ఉంది, ప్రార్థన చేయుట యందు. ప్రార్థన చేస్తూ ఉండాలి. అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట. 4వది ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రతిదినం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయకపోతే పాపులం అవుతాము అని పరిశుద్ధ గ్రంథము 1 సమూయేలు 12:25 సమూయేలు భక్తుడు అంటాడు, నేను ప్రజల కొరకు నా కొరకు ఏ దినం ప్రార్థన చేయను, దెన్ ఐ విల్ బికమ్ ఏ సిన్నర్. నా మట్టుకు నేను ప్రార్థన చేయటం మానుట వల్ల నేను పాపినైపోతాను. 12:24-25 ప్రార్థన చేయటం మానివేయటం కూడా పాపమే. పాపం అంటే ఎవరినో పొడవాలి, ఆ తప్పు చేయాలి, ఈ మోహపు చూపు చూస్తేనే కాదు, ఈ దొంగతనం చేసి అబద్ధం ఆడితేనే కాదు. ఈవెన్ ఇఫ్ యూ స్టాప్ టు ప్రే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఎవ్రీ డే, ఇఫ్ యూ ఫర్గెట్ టు ప్రే ఆన్ దట్ పర్టికులర్ డే, యూ విల్ బికమ్ యాజ్ ఏ సిన్నర్. చూద్దాం పరిశుద్ధ గ్రంథం రండి. 1 సమూయేలు గ్రంథం 12 పరిశుద్ధ వాక్యంలో ఆ మాట చదువుకుందాం. ఒక్క నిమిషం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో 19 కూడా నేను చదువుతున్నాను. ఒక మాట అక్కడ గమనించండి. అతడు సమూయేలు జనులతో ఇట్లా, నేను భయపడకుడి, మీరు కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయన్ను సేవించండి. 23 నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. ఒకరితో నాకు పని లేదు. కొంతమంది ప్రార్థన విషయంలో పోటీ పడుతూ ఉంటారు. వాళ్ళు వస్తున్నారా ప్రతి ఆదివారం, మేము ఎందుకు రావాలి? వాళ్ళు ఇస్తున్నారా దశమభాగాలు, మేము ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు చేస్తున్నారా పరిచర్య, మేము ఎందుకు చేయాలి? మేము మాత్రమే ఉన్నామా? సమూయేలు ప్రవక్త ఎప్పుడు కూడా అలా అనుకోలేదు. మీ గురించి నాకు తెలియదయ్యా, నా మట్టుకు నేను వాక్యము ప్రార్థన విషయానికి వచ్చేసరికి మనల్ని స్వీయ పరిశీలన చేసుకోవాలి. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వల్ల నేను యెహోవా దృష్టిలో విరోధముగా పాపము చేసిన వాడిని అగుదును, ఇది నాకు దూరమగును గాక. అంటే ప్రార్థన లేని జీవితం నాకు దూరమగును గాక, ప్రార్థన లేని బ్రతుకు నాకు దూరమగును గాక, ప్రార్థన లేని దినము నా జీవితంలో ఒక్కటి కూడా ఉండకుండును గాక. చెబుదాం హల్లెలూయా. మన జీవితంలో ప్రార్థన లేని దినాలు ఉండకూడదు. అన్ని దినాల్లో కూడా మనం ప్రార్థనా పరులుగానే ఉండాలి. దేవుని పరిశుద్ధ వాక్యంలో సెలవు, భోజనం మీరు ఇవి చేయకపోవటం వల్ల మీలో కక్షలు పెరుగుతూ ఉన్నాయి. ఎవరైతే ఈ 4 విషయాల్లో తప్పిపోతారో వాళ్ళలో కక్ష స్వభావం వస్తుంది. 46 కూడా మనం గమనిద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 2:46 ఎప్పుడెప్పుడు వాళ్ళు ఈ 4 విషయాల్లో పద్ధతిగా ఉన్నారని గమనించినట్లయితే ప్రతిదినము కూడా 46 మరియు వారేక మనస్కులై
ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. మీ బైబిల్లో ఉందా? ప్రతి ఆదివారం అని ఉందా? ప్రతి దినం అని ఉందా? ప్రతి ఆదివారము దేవాలయంలో తప్పక కూడుకొనుచు అని రాసి ఉంటే చాలే అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడ రాయబడిన మాట అంటే అనుదినము వారు దేవాలయంలో తప్పక కూడుకొనుచు. ఇంకేముంది? ఇంటింట రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చూడండి. ఈ పరిశుద్ధ బలలో మనం ఎలాగ పాలు పంపులు పొందాలి? ఈ సహవాసంలో మనం ఎలాగ ఉండాలి అంటే ప్రతి దినము దేవాలయంలో కూడుకోవాలి. మనం రెంటెడ్ బిల్డింగ్లో ఆరాధన చేసుకుంటున్నాం కాబట్టి వీలుబాటు లేదు. ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ప్రభువా, మాకు ఎక్కడైనా ఓ స్థలం అనుగ్రహించండి నాయన. చిన్న రేకుల షెడ్ అయినా పర్వాలేదు, అక్కడ వేసుకొని మొదట ఆరాధన ప్రారంభిద్దాం. అనుదినం ప్రార్థనలు జరగాలి. ఆనాటి విశ్వాసులైన వారు ప్రతి దినంలో దేవాలయంలో కూడుకునేటువంటి వాళ్ళు. రండక్క, రండమ్మ, రండయ్య, రండి బాబు, రండి అమ్మ, అందరు పిలుచుకొని దగ్గర కూర్చొని వాళ్ళు ఒకరి కోసం ఒకరు ప్రార్థించేటువంటి వాళ్ళు. ఆదిమ సంఘాలు వర్ధిల్లాయి. కక్షలు, భేదలు లేక, విమతములు లేక, పాపమునకు దూరంగా ఉంటూ పరిశుద్ధులుగా బ్రతికారు అపోస్తులు. ఆదిమ సంఘాలు కట్టినప్పుడు తర్వాత సంఘాల్లో సాతాను చీడపురుగై వాడు చేరి అందరి హృదయాలను ప్రేరేపిస్తూ దేవునికి దూరం చేయడం ప్రారంభించారు. కొరింథీ సంఘ విషయానికి వచ్చేసరికి వారు సంఘముగా కూడుకుంటున్నారు కానీ వాళ్ళలో ఏమీ లేదు, ఐక్యత లేదు. సంఘముగా వస్తున్నారు కానీ వారిలో ఏమీ లేదు, పరిశుద్ధత లేదు. సంఘముగా కలిసి ఏకీభవిస్తున్నారు కానీ ఏమీ లేదు, వాళ్ళలో ప్రార్థన జీవితం లేదు. అందుకే పౌలు గారు గుర్తించారు, సంఘముగా మీరు కూడుకుంటున్నప్పుడు మీరు కూడుకుంటున్నారని నాకు సంతోషం లేదు. జైల్లో ఉన్న పౌలు గారి హృదయం బద్దలైపోయింది. కక్షతో వాళ్ళు సంఘంలో కూడుకుంటున్నారంట, గ్రూపులు అయిపోయారంట. నాది ఒక గ్రూపు, నీది ఒక గ్రూపు. సంఘాలలో రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి, ఓటింగ్లు జరుగుతున్నాయి. స్త్రీల మైత్రి కూటంలో ఈ యొక్కనే ప్రెసిడెంట్గా ఉండాలి, ఈ అమ్మగారే ఉండాలి, ఈయన గారే బల్లందించాలి, ఈయన గారే వాక్యం బోధించాలి, ఈయన గారే సాక్ష్యం చెప్పాలి, ఈయన గారే బైబిల్ చదవాలి. ఇక్కడంతా విచిత్రంగా ఉంటుంది కదా, ఏమి ఉండదు. దైవ సేవకుడు ఒక్కడే నిలబడి ఆద్యంతం అంతా ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా అన్ని గందరగోళాలు ఉన్నాయని చెప్పేసి యేసుకృప పరిచర్యల్లో అన్ని సంఘాల్లో ఇదే క్రమం. దైవ సేవకుడు పాటలు పాడటానికి విశ్వాసులకు అవకాశం ఇచ్చిన మిగతా విషయాలన్నీ కూడా సేవకుడే చూసుకుంటాడు. ఎందుకంటే సాతానుడు బలహీనలను ఎవరినో సంఘంలో పట్టుకుంటాడు, వాళ్ళతో ఇంకా అవి ఇవి చేయిస్తూ ఉంటాడు. నా మట్టుకు నేను నా విషయంలో హృదయపూర్వకంగా చెబుతున్నాను, నాకు అందరూ సమానమే, ఒకరు ఎక్కువ లేదు, ఒకరు తక్కువ లేదు. మీరు దశమ భాగాలు ఇచ్చినంత మాత్రాన నాకు ప్రియమైన వాళ్ళు కాదు, దశమ భాగాలు ఇవ్వనంత మాత్రాన నాకు దూరమైన వాళ్ళు కాదు, నాకు పలకరించి వందనాలు చెప్పినంత మాత్రాన మా సొంత బంధువులేం కాదు, పలకరించకుండా వెళ్ళిపోయినంత మాత్రాన నా శత్రువులు ఎన్నటికీ కాదు. నేను అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను, అది నా బాధ్యత. సంఘములో కక్షలు వచ్చాయంట, అయినా కూడా వాళ్ళు సంఘంగా కూడుకొని ఏం చేస్తున్నారు? పరిశుద్ధ బలను విరుస్తూ ఉన్నారు. ఆదిమ సంఘాలు ఎలాగున్నారు, అపోస్తుల కార్యములు రాయబడిన సంఘాలు ఎలాగున్నాయి, కొరింథీ సంఘానికి వచ్చేసరికి పెద్ద వ్యత్యాసం వచ్చేసింది. కొరింథీ సంఘంలో ఎలాగా గొడవలు అన్నీ జరిగాయి, ఇప్పుడు సంఘాల్లో కూడా అవే జరుగుతున్నాయి. ఈ 2-3 వారాల కిందట ఆదివారం రోజు ఒకరోజు న్యూస్ పెట్టుకొని చూస్తే చర్చిలో, నిన్న ఆదివారం కాదు పోయిన ఆదివారం, చర్చిలో బహిరంగంగా బాహాబాయి కొట్టుకుంటున్నారు. 2 వర్గాలుగా విడిపోయి ఆరాధన సమయంలో భయంకరంగా కొట్టుకుంటున్నారు. పోలీసులు వచ్చేసి మైకులు బంద్ చేసి పాస్టర్ను, అక్కడ ఉన్నటువంటి వాళ్ళను అందరికీ జైల్లో స్టేషన్ తీసుకెళ్ళారు. భయంకరమైన దినాలు. కారణం ఏంటి అంటే మనం దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించలేకపోతూ ఉన్నాం. ఈ పరిశుద్ధ బల్ల విషయంకి వచ్చేసరికి పరిశుద్ధ బలలో పౌలు గారు అంటున్నారు, నేను మీకు అప్పగించబోన్నది ప్రభు వలన పొంది తిని. వాక్యంలో మనం గమనిస్తున్నాం 23వ వచనం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన ఆ రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వివరించి ఏమంటున్నాడు? ఇది
మీ కొరకైనా నా శరీరం. కొరింథీ 1 కొరింథీ 11:24. ఇది మీ కొరకైనా నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయండి. పరిశుద్ధ బలలో పాల్గొనేటువంటి వాళ్ళు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. We should remember that when we are partaking in the communion table, that is the bread, whatever we are partaking is the symbolic representation of a body of Christ. అది యేసుక్రీస్తు వారి శరీరము అని అందులో భయముతో పాలు పంపులు పొందాలి. విరుస్తున్నప్పుడు అది యేసయ్య శరీరం అని విరవాలి. తీసుకుంటున్నప్పుడు నా ప్రభు శరీరం అని తీసుకోవాలి. తింటూ ఉన్నప్పుడు నా ప్రభు శరీరం అని తినాలి. యూదులు అన్నారు, యేసు ప్రభు వారు ఓ పండుగకి వెళ్ళాడు, ఆలయ ప్రతిష్ఠ పండుగకి యెరూషలేములో. యోహాను సువార్తలో ఈ మాట రాయబడ్డాయి, నా శరీరమును తిని నా రక్తంను త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను లేపదనని బిగ్గరగా మాట్లాడితే యూదులు వచ్చి, నీకేమైనా వెర్రి పట్టిందా, పిచ్చి పట్టిందా? ఈయన శరీరాన్ని ఎలా తిననిస్తాడు? మనుషులు మనిషి శరీరాన్ని ఎలా తింటారు? ఆయన అంటాడు, నా శరీరమును తినకపోతే నా పాత్రలు కారు, నా పాత్రలను మీరు త్రాగకపోతే నీకు దైవరాజ్యం లేదంట. కాబట్టి టు బీ ఏ మెంబర్ ఆఫ్ heavenly kingdom, we should practice that we eat the bread which is the representation of the body of Christ. ఈయన శరీరంలో మనం పాలు పంపులు పొందాలి. అది ఆయన యొక్క పరిశుద్ధ శరీరం అయ్యింది. అందులో పాలు పంపులు పొందకపోతే మనకు దైవరాజ్యంలో పాలు పంపులు లేవు. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏమంటాడు? ఇది మీ కొరకైనా నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై ఇది చేయండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై ఇది చేయండి అని వారితో చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. ప్రత్యేకమైన మాట 28 వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు, అందరం చదువుదాం 28 వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఏం రాయబడింది? 28 వాక్యములో తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. పరీక్షించుకోవాలి, నన్ను నేను పరీక్షించుకోవాలి, నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ఇతరులను మనం పరీక్షించడానికి దేవుడు మనకు అనుమతించటం లేదు. నేను వాక్యాన్ని బోధించడం వరకే, అంతేగాని నీవు ఎలాగున్నావో దేవుడు చూడాలి, నేను దేవుడు సరి చేయాలి. దైవ సేవకునిగా కొంత అధికారం నాకు ఇవ్వబడింది. తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్తాను, లేకపోతే పొరపాటు జరిగితే ఇది పొరపాటు అని చెబుతాను. ఇప్పుడు ఈ దినాల్లో సంఘాలు అది కూడా ఇష్టం లేదులేండి. దైవ సేవకుడు గద్దిస్తే దాన్ని మరొకలాగా అనుకుంటా ఉన్నది. అది ఇష్టం లేదు. ఎందుకంటే ఈ సంఘాలు ఎక్కువైపోయాయి కాబట్టి, ఈ సంఘం కాకపోతే ఇంకొక సంఘం, ఈ సేవకుడు కాకపోతే ఇంకొక సేవకుడు, ఈ సహవాసం కాకపోతే ఇంకొక సహవాసం. ఎందుకు లేవు? వాళ్ళు ఎన్ని ఉన్నాయి కదా, అందుకు. కానీ దేవుడి యొక్క వాక్యంలో రాయబడి ఉంది, ప్రతి వాడు తను తాను పరీక్షించుకోవాలి. నా మట్టుకు నేను పరిశుద్ధ బల దగ్గరికి వెళ్ళేటప్పుడు నా జీవితం ఎలాగో ఉంది, నా బ్రతుకు ఎలాగుంది, గడిచిన 6 రోజుల్లో నా మాటలు ఎలాగున్నాయి, నా చూపులు ఎలాగున్నాయి, నా నడక ఎలాగుంది, నా పడక ఎలాగుంది, నా పద్ధతులు ఎలాగున్నాయి, నేను ఎవరినైనా నొప్పించానా, ఎవరినైనా బాధ పెట్టానా, పరీక్షించుకోవాలి. వీ హ్యావ్ టు ఎగ్జామైన్ అవర్ సెల్వ్స్. దిస్ ఈజ్ వాట్ ద గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఎవ్రీ బిలీవర్. మనం ఆయన పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందే ప్రతిసారి కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి.
పరీక్షించుకున్నట్లయితే మనకు బోధపడుతుంది. మనం చదివిన కీర్తనలు 26లో అదే రాయబడింది కదా. చదువుదాం మరొకసారి. ఉత్తర ప్రత్యుత్తరంగా చదివిన దేవుని వాక్యం ఈ ఉదయకాలం 26 కీర్తన 26 కీర్తనలో చక్కటి మాట మనం చదువుకున్నాం. మరొకసారి రండి. పరిశుద్ధ గ్రంథం కీర్తనలు 26 2 వాక్యం. యెహోవా, అందరం చదువుదాం. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించు. ఏమంటున్నాడు? నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. పరిశీలించుము, పరీక్షించుము, పరిశోధించు. 3 సంగతులు దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీ హ్యావ్ నో టైమ్ టు మెడిటేట్ ఇన్ డీప్లీ. చాలా లోతుగా ఈ ఉదయకాలం మనం ధ్యానం చేసేంత సమయం లేదు. క్లుప్తంగా నేర్చుకుందాం. పరిశీలించుము, పరీక్షించుము, పరిశోధించుము. ప్రతి ఉదయం ఈ ప్రార్థన చేయాలి దేవుని దగ్గర. ప్రతి ఉదయం, దేవా నన్ను పరిశీలించు. రెండవది, నన్ను పరీక్షించు. మూడవది, నన్ను పరిశోధించు. పరిశీలించమంటే ఏ విషయంలో పరిశీలించమంటున్నాడు? 139 కీర్తన 3వ వచనం చదువుదాం. ద బుక్ ఆఫ్ సామ్ వన్స్ అగైన్, చాప్టర్ 139 వర్స్ 3 చదువుదాం. ఆ మాట నాతో పాటు బైబిల్ గ్రంథం తెరవండి. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం పరిశీలన చేయమంటున్నాడు దావీదు? నా నడక, నా పడక. పగలంతా నడుస్తూ ఉంటాను, కూర్చుంటుంటాను, మాట్లాడుతూ ఉంటాను. ఈ విషయాలు నన్ను పరిశీలించు. నేను సరిగ్గా లేదంటే, దావీదు నాయనా నీ పద్ధతులు బాగలేవురా అని చెప్పు. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు పాపం చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథములో ముద్రించబడ్డది. బత్షెబా అనే స్త్రీ విషయంలో మోహించి ఆమె భర్తను మోసం చేసి చంపి బత్షెబాను వివాహం చేసుకుని పిల్లలను కనాలనుకున్నాడు దావీదు. నాతాను అనే ప్రవక్త దావీదు మహారాజు దగ్గరికి పంపబడ్డాడు. దావీదుతో మహారాజైన దావీదుతో ప్రవక్త అయిన నాతాను చెప్తున్నాడు, నీ పద్ధతులు బాగా లేవు, దేవుడు నిన్ను పరిశీలన చేశాడు, నీ నడక బాగలేదు. నడక అంటే మనం నడిచేటువంటి ఈ నడక కాదు, అవర్ క్యారెక్టర్, మన యొక్క గుణం, మన శీలం, మన యొక్క నడవడిక అంటమే అది సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. వారమంతా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అట్లా తిరిగి, ఎక్కడ పడితే అక్కడ తిరిగి, ఇష్టం వచ్చినట్టుగా ఏమి మాట్లాడాలనుకుంటే అవి మాట్లాడి, ఏమి చూడాలనుకుంటే ఈ కళ్ళతో అవి చూసి, ఆదివారం పూట దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ మోకాళ్ళని పరిశుద్ధ బలలో సమీపించేటప్పుడు ఆ కొంచెం సేపు నాయనా నేను అపరాధి నేను ఒప్పుకుంటే సరిపోదు, ఆ కాసేపు పశ్చాత్తాపడితే సరిపోదు. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నన్ను పరిశీలన చేయము నాయన, నా నడకను పరిశీలన చేయి, నా పడకను పరిశీలన చేయి. నా జీవితం అంతా నీకు తెలుసు కదా ప్రభువా, నన్ను పరిశీలించుము. అంటే నా జీవితంలో మీరు ఇంటర్ఫేర్ అవ్వండి, నన్ను పరిశీలన చేయి, నన్ను పరిశీలించే వాళ్ళు ఒకరు ఉన్నారు అనేది నాకు జ్ఞాపకంలోనికి తీసుకురా. పరాయి స్త్రీని మోహపు చూపుతో మనం చూస్తూ ఉంటే దేవుడు మనల్ని చూస్తున్నాడనే ఇంగిత జ్ఞానం ఉండాలి. పరాయి పురుషుణ్ణి, ఏ యవన బిడ్డ అయినా, ఏ స్త్రీ అయినా ఇతరులను చూసేటప్పుడు నన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుడు పరిశీలిస్తున్నాడని ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి. దిస్ ఈజ్ వాట్ డైరెక్ట్లీ ద బైబిల్ ఈజ్ గివింగ్ ఎ వార్నింగ్ టు ద బిలీవర్స్ ఆఫ్ క్రైస్ట్. దేవుని పరిశుద్ధులకు పరిశుద్ధ గ్రంథం నేరుగానే హెచ్చరిక జారీ చేస్తూ ఉంది. ఇక ఏమంటున్నాడు? నా అంతరింద్రియములు, నా హృదయమును నీవు పరిశోధించుము. రెండవదిగా పరీక్షించుము అంటున్నాడు కదా, పరిశీలించుము. రెండవది 26 కీర్తనలో పరీక్షించుము, నన్ను పరీక్షించుము ప్రభువా అంటున్నాడు. ఏం పరిశీలన చేయమంటున్నాడు? నా నడకను, నా పడకను. ఏం పరీక్షించమంటున్నాడు? 26 కీర్తన 2వ వచనంలో మనం చూసాం, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము నాయన. ఏం పరీక్షించాలి? 139 కీర్తన 23 వచనంలోకి రండి. అక్కడే 23 వచనం చదవండి, అందరం చదువుదాం.
దేవా, అందరం చదువుదాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొను. ఏం పరిశోధించమంటున్నాడు? నా హృదయమును పరిశోధించు. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఇర్మియా గ్రంథకర్త 17:9 ఆ మాట సెలవిస్తారు. అవర్ హార్ట్ ఈజ్ వెరీ డిసిట్ఫుల్. మన యొక్క హృదయము చాలా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అందుకే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒకటి, పరిశీలించుము. రెండవది, పరీక్షించుము. ఎగ్జామైన్. పరీక్ష రాస్తూ ఉంటే మన సత్తా ఏందో బయటపడుతుంది. పరీక్ష రాయకపోతే మన యొక్క ఐక్యూ లెవెల్ ఏంటో తెలియదు, మన యొక్క నాలెడ్జ్ లెవెల్ ఏంటో తెలియదు, మన యొక్క మెమరీ పవర్ ఏందో తెలియదు, మనకున్నటువంటి స్థితిగతులు ఏవో తెలియదు. అవి బయటపడాలి అంటే మనం దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన చేయాలి. నన్ను పరిశోధించుము ప్రభువా, పరీక్షించుము ప్రభువా. అదే కదా మనం చదువుకుంది 23 నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును ప్రభువా. నా హృదయంలో ఎన్ని మోసాలు ఉన్నాయో నీకు అవి బయటపడాలి. ఏదైనా మోసం హృదయంలోకి వస్తుందంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నన్ను పరిశోధిస్తూ ఉన్నాడు. ఐ యామ్ అండర్ ఎగ్జామినేషన్, ఎగ్జామైన్ కండిషన్. అక్కడక్కడ సీసీ కెమెరాలు పెట్టిన దగ్గర ఓ బోర్డు తగిలించారు. మీరు సీసీ కెమెరాలో చూస్తారు కానీ ఆ బోర్డు చూసి ఉండరు. ఆ బోర్డు మీద లేదా సీసీ కెమెరా మీద స్టిక్కర్ ఉంటుంది, యు ఆర్ అండర్ సీసీ కెమెరా సర్విలెన్స్ అని రాయబడి ఉంటుంది. ఆ సర్విలెన్స్ అనే మాట ఏంటంటే పరిశోధించడం. మీరు ఎవరో మిమ్మల్ని చూస్తూ ఉన్నారు, మీ యొక్క నడక, మీ యొక్క కదలికలన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయని అర్థం. దేవుని యొక్క మందిరంలోనైనా, దేవుని సంఘములోనైనా, బయట సమాజంలోనైనా మన పద్ధతులు, మన నడక ఎప్పటికీ కూడా ప్రభు చేత అవి పరీక్షింపబడుతూ ఉండాలి. 3వ వాక్యంలో మనం గమనిద్దాం. ఏం రాయబడి ఉంది? 26 కీర్తనలో నన్ను పరిశోధించుము అంటున్నాడు. అదే సంగతి ఇక్కడ కీర్తన 139లో మనం చూస్తాం. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. ఆ పైన వచ్చిన నన్ను పరిశోధిస్తే హృదయం తెలిసిపోతుంది, పరీక్షిస్తే ఆలోచనలు బయటపడతాయి. మనం ఏమేమి ఆలోచిస్తున్నాం? తల్లి ఎదురుగానే నిలబడి ఉంటుంది బిడ్డ, కుమార్తె. ఆ అమ్మాయి మనసులో ఏమున్నాయో తల్లికి తెలియదు, ఆ అబ్బాయి మనసులో ఏమున్నాయో తండ్రికి తెలియదు. అవి పరలోకపు తండ్రికి మాత్రమే బోధపడతాయి. పరిశుద్ధ బల దగ్గరికి వెళ్తున్న మనము ఈ ప్రార్థన చేసుకోవాలి. దేవా, నన్ను పరిశీలించి, నన్ను పరీక్షించి, నన్ను పరిశోధించి, నన్ను సరిచేయి. తర్వాత ముగింపులో దావీదు అంటున్నాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము. 24 నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము, సత్య మార్గమున నన్ను నడిపించు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అసత్య మార్గంలో ఉన్నానేమో, చీకటి మార్గంలో ఉన్నానేమో, తప్పిపోయిన మార్గంలో నేనున్నానేమో. ప్రియ ప్రభు, నన్ను సత్య మార్గంలో నడిపించు. పరిశుద్ధ బల దగ్గరికి వెళ్తున్నాం. ఉదయకాలం మనల్ని మనం పరిశీలించుకుందాం, మనం సరి చేసుకుందాం, మనం ప్రభుకు అప్పగించుకుందాం. దావీదు చేసినట్టుగా అనుదినం ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకునే వారమే కావాలి. మత్తయి సువార్త ముగింపులోకి వచ్చాం. మత్తయి సువార్త 5:23-24 రాయబడింది. నీ సహోదరునికి నీ మీద విరోధ భావం ఏమైనా కలిగిన ఎడలా నీవు మొదట బలిపీఠం దగ్గర ఉన్నావేమో, బలిపీఠం దగ్గర నీ అర్పణను విడిచిపెట్టి, ఎందుకంటే దేవుడే జ్ఞాపకం చేశాడు, నీ సహోదరుని మీద నీకు విరోధ భావం ఉంది, లేదా నీ మీదనే నీ సహోదరునికి విరోధ భావం ఉంది. అర్పణ ప్రాముఖ్యం కాదు, సమాధాన పడటం ప్రాముఖ్యము. అర్పణ వదిలిపెట్టి నీ సహోదరుడు ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్ళి మొదట సమాధానపడి వచ్చి తర్వాత బలిని బలిపీఠం మీద అర్పించు. లేదా పరిశుద్ధ మందిరంలో పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందు, లేదా పరిచర్య చెయ్యి. సమాధానం లేకుండా కక్షతో రగిలిపోతూ నీవు ఏ పని చేసినా దీవెన కాదు, ఉపయోగం లేనిది, నిరుపయోగమైనది.
నేను నా మట్టుకు నేను ఇంటి దగ్గర కోపంతో రగిలిపోయి భార్యను కొట్టి భర్త తిట్టి పిల్లలను కష్టపెట్టి పెద్దలను అతిక్రమించి మాట్లాడి సాక్ష్యమే లేకుండా మందిరంలో కూర్చొని వాక్యం విని పరిశుద్ధ బలలో చేయి వేసి ధన్యుడను ధన్యురాలను అనుకుంటే వ్యర్థం, లాభం లేదు. ఉన్నామా మనం ఎవరైనా అలాగా? చేసేవన్నీ చేస్తూ పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందితే, సమాధానం లేకపోతే, విశ్వాసం లేకపోతే, ప్రార్థన లేకపోతే, సమాధాన సంబంధమైనటువంటి మంచి పలుకులు లేకపోతే, పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందుతున్నట్లయితే వ్యర్థమని వాక్యం రాయబడింది. అందుకే పౌలు భక్తుడు పిలుపునిస్తున్నాడు, ప్రతివాడు కూడా ఈ పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందుతున్నవాడు పరీక్షించుకొనవలెను. ఏ ఏ విషయాలు పరీక్షించుకోవాలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒకవేళ పరీక్షించుకొనకుండా బలలో చేయి వేసినట్లయితే ఏం జరుగుతుంది? ఏం జరగలేదు ఇంతవరకు, నాకేం జరగలేదు అనుకుంటున్నావేమో. 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27, 29 వచనాలు నేను చదువుతున్నాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును బట్టియు రక్తమును గూర్చియు అపరాధి అగును. అపరాధి అంటే తప్పు చేసిన వాడు. నీవేం తప్పు చేయకపోయినా ఈ లోకంలో నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తున్నా, దాన్ని మనస్సాక్షిని చంపివేసి సహోదరి సహోదరులతో సమాధానం లేకుండా, కుటుంబంలో కక్షలు, భర్తతో కోపము, పిల్లలతో వైరం పెట్టుకొని ఎక్కడ కూడా నా దేవునికి మహిమకరంగా జీవించకుండా నిన్ను తిరిగి బలలో చేయి వేసినట్లయితే దేవుని పరిశుద్ధ బల్ల విషయమై నేను అపరాధిని అవుతున్నాను. ఆ అపరాధము వల్ల ఏం జరుగుతుంది? 29 వచనంలో, ప్రభు శరీరమని వివేచింపక తిని, ప్రభు రక్తమని వివేచింపక ఆ పాత్రలోని త్రాగే ప్రతివాడు తనకు శిక్షావిధిని కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందును బట్టే 30వ వచనంలో, మీలో అనేకులు బలహీనులవుతున్నారు, రెండవది రోగము పాలవుతున్నారు, మూడవది మరణిస్తున్నారు. ఎందుకు మనకు రోగాలు వస్తున్నాయి? ఎందుకు మనం బలహీనం అయిపోతున్నాం? ఎందుకు చనిపోతున్నాము అంటే, విశ్వాసులయ్యుండి కూడా వాక్యానికి లోబడక, వాక్యాన్ని వివేచింపక, వాక్యానుసారంగా జీవించకుండా, మన ఇష్టానుసారంగా బ్రతికి ఆదివారం మందిరానికి వచ్చి పరిశుద్ధ బలను అలక్ష్యం చేస్తూ బలలో పాలు పంపులు పొందడం, అది దీవెన కాదు కానీ శాపము. వాక్యం రాయబడింది, శిక్షావిధి మీకు కలుగుతూ ఉంది. అందుకే మీలో చాలామంది బలహీనులు అవుతున్నారు. బలహీనులు అంటే ప్రార్థన చేసుకోలేకపోతున్నారు, పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నారు, మోసం చేయకుండా ఉండలేకపోతున్నారు, అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నారు, దొంగతనం చేయకుండా ఉండలేకపోతున్నారు, పాపపు మనసుతో ప్రేరేపింపబడకుండా ఉండలేకపోతున్నారు, చూడకూడని దృశ్యాలు, చేయరాని కార్యములు, ఆడకూడని మాటలు నీ నోరార మాట్లాడుతూ ఆలోచిస్తూ తలంచు చూస్తూ ఉన్నావు. బలహీనత. రెండవది రోగులు అవుతున్నారు. రోగము మనల్ని అంటిపెట్టుకుంది. కారణం ఏంటంటే, మందిరానికి వచ్చి వెళ్ళినా కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, నేను ఇప్పటికీ 6 సంవత్సరాలైంది బ్రదర్ మందిరానికి రాబట్టి, కానీ నా ఆరోగ్యం బాగోలేదు. 6 సంవత్సరాలు కాదు, మన మనసు మారకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిస్మం పొందకుండా, రక్షణ పొందకుండా, దేవునికి మన జీవితాన్ని అప్పగించకుండా 60 ఏళ్ళు వచ్చినా కూడా లాభం లేదు. అందుకే రోగులు అవుతున్నారు. ఇంకా కఠినమైన మాట, చాలామంది నిద్రిస్తున్నారు. నిద్రించడం అంటే మరణిస్తున్నారు. వై వీఆర్ ఫేసింగ్ ఆల్ సచ్ టైప్ ఆఫ్ వెరీ సీరియస్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ స్పిరిచువల్ జర్నీ ఈజ్ we are violating that what God has fixed the commandments. ఏవైతే దేవుడు నిర్ణయించి మనకి ఇచ్చాడు, ఇవి చేయమని ఇవి చేయకపోగా వాటిని అతిక్రమించటం ద్వారా, పరిశుద్ధ బలలో పాల్గొనటము దీవెనకరమే కానీ అతిక్రమించటము ద్వారా, అయోగ్యముగా చేతులు వేయటం ద్వారా, అందులో పాలు పంపులు పొందడం ద్వారా మనం శిక్షకు గురవుతున్నాం. కాబట్టి ప్రభు సన్నిధిలో ఇప్పుడు చివరికి మనం చేయాల్సిన ప్రార్థన దావీదు వలె, అయ్యా నన్ను పరిశీలించు, నన్ను
పరీక్షించు, నన్ను పరిశోధించు. నీకేమైనా ఆయాసకరమైన మార్గం నా యందు కనబడినట్లయితే అందులో నుంచి తప్పించి సత్య మార్గమున, నిత్య మార్గమున, మోక్ష మార్గమున, పరిశుద్ధ మార్గమున నన్ను నడిపించు. దేవుడి మాటలు దీవించునుగాక. ఉన్న స్థలంలో మోకరించి అందరూ కూడా ఆరాధనలో ఏకీభవించండి. ఒక్క నిమిషం నిలబడదాం, అందరూ కూడా నిలబడదాం. మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాం. దిస్ ఈస్ ద టైమ్ టు ఎగ్జామైన్ అవర్ సెల్స్ బిఫోర్ పార్టేకింగ్ ఇన్ ద లార్డ్స్ కమ్యూనియన్ టేబుల్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా ప్రాముఖ్యమైన సంగతి. పరిశుద్ధ బలిలో పాల్గొనే ముందు మనమందరం కూడా మనం పరీక్షించుకోవలసి ఉన్నది. పౌలు భక్తుడు పిలుపునిస్తున్నాడు, ఇదిగో అది మీకు శిక్షా విధి కలగకుండానట్టుగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, పరిశీలన చేసుకోండి. ఇదిగో దేవుణ్ణి అడగండి, ప్రభువా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు. నాలో ఉన్న ఆయాసకరమైన మార్గం, నేను మానుకోలేకపోతున్న పాప మార్గం, నేను విడిచిపెట్టలేకపోతున్నటువంటి అతిక్రమమైన మార్గం, అన్యాయమైన మార్గం, ఆ మార్గం నుండి నన్ను తప్పించండి. నేను తప్పింపబడుటకు సహాయం చేయండి. నీ కృప